యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొన్నుపాక గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరై ఆయిల్ ఫామ్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమైక్య లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీల్ర ఐలయ్య మాట్లాడుతూ రైతులు లాభసాటి వ్యవసాయం కోసం ఆయిల్ ఫామ్ సాగు చేయాలన్నారు. ఈ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో రైతులను ప్రోత్సహిస్తున్నారు. గత 5 సంవత్సరాల తర్వాత ఎకరాకి ₹1,00,000 ఆదాయం రైతులకు అందుతుందని అన్నారు. సాంప్రదాయ పంటలే కాకుండా ఇతర పంటలను కూడా రైతులకు పరిచయం చేసి పండించే విధంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ప్రజాపాలన రైతులకు పెద్దపీట వేయాలి, రైతులు రాజుగా చేయాలనే ఒక లక్ష్యంతో పెద్ద ఎత్తున ఈ ఒక్క సంవత్సరం 18 మాసాలలోనే 1,00,000 కోట్లతోటి రైతులకు పెద్దపీట వేసేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా అనుభవజ్ఞులు, సుదీర్ఘంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన అనుభవం రీత్యా రైతులకు పెద్దపీట వేయాలి, రైతులకు అన్ని విధాల ఆర్థికంగా బలోపేతం చేయాలి, పంట మార్పిడి ద్వారానే రైతులకు అధిక లాభాలు వస్తే లక్ష్యంతో ఈ ఆయిల్ ఫెడ్ సంస్థను అనుభవరీత్యా నిజంగా వేరే వాళ్ళకి చైర్మన్ ఇస్తే ఇంత సక్సెస్ చేతులు చేయరు, కానీ అన్నకు అన్ని విధాలు ఒక రైతు బిడ్డగా జంగా రాఘవరెడ్డి గారికి ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇచ్చారంటే రైతులను అధికంగా అభివృద్ధి చేయడం కోసం తెలంగాణలో ఈ ఆయిల్ ఫెడ్ కార్యక్రమాలని ఈ ఉద్యానవన శాఖ కానీ, పట్టు పరిశ్రమ కానీ అన్ని విధాలు అభివృద్ధి చేయాలని చెప్పి పెద్దలకు ఆ కార్పొరేషన్ కూడా నిజంగా మన ప్రాంతవాసిగా మన ప్రాంతాన్ని కూడా పెద్దపీట వేసి ఈ ప్రాంతంలో రాగానే చెప్తున్నాడు పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరగాలని చెప్పి పెద్దల సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలో 22,000 ఎకరాలు అయితే మన ఆలేరు నియోజకంలోనే సుమారు 2,200 చిల్లర ఎకరాల్లో 500 రైతులు కూడా చేయడం జరుగుతుంది. అందులో మన ఆలేరులో 500 రైతులు 115 మంది రైతులతోటి 500 ఎకరాలు మన ఆలేరులో చేసినాం. మీ అందరి సహకారంతో, ఇక్కడ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సహకారంతో, గౌరవ కలెక్టర్ సహకారంతో, మీ వ్యవసాయ అధికారుల సహకారంతో తప్పకుండా దీన్ని రెట్టింపుగా ఈ ప్రాంతంలో రైతులు లాభసాటి ఉన్నటువంటి ఆయిల్ ఫండ్ ఇంకా కూడా రైతులు ఎంకరేజ్ చేసి అన్ని విధాల ప్రభుత్వం సబ్సిడీల ద్వారా ఎక్కువ ఎకరాలు పెట్టే విధంగా నా వంతు బాధ్యతగా చేస్తా అని చెప్పి ఈ వేదికను మాటిస్తున్నా. మన గౌరవ ముఖ్యమంత్రి రైతుల పక్షపాతిగా గత 10 ఏళ్లుగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి రైతులకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి గత ప్రభుత్వాలు చేయనటువంటి పనులు మీరు అందరూ చూస్తున్నారు. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు పండించిన పంటకు బోనస్ కావచ్చు, సన్నట్లకు బోనస్ కావచ్చు, రైతు పండించిన పంట కొనుగోలు చేసినటువంటి 24 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం కానీ, అదేవిధంగా గత ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీలు కానీ, ఈ పరికరాలకు ఇచ్చే సబ్సిడీలు కానీ, డ్రిప్ సౌకర్యం కానీ, విత్తనాల సబ్సిడీలు అన్ని తీసేస్తే మళ్లీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో రైతన్నలకు పెద్దపీట వేయాలి, రైతులకు అన్ని విధాల ప్రోత్సాహాలు కలగాలని చెప్పి పెద్ద ఎత్తున 1,00,000 కోట్లు ఈ 18 మాసాల్లో రైతులకు ఇచ్చినాం. నిజంగా భారతదేశానికే తెలంగాణకు రోడ్ మోడల్ గా ఏదైతే వరంగల్ రైతు డిక్లేర్ చెప్పినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చాలా మంది మనం చెప్పుకోలేకపోతున్నాం. 25 లక్షల మందికి 22,000 కోట్లు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి రుణమాఫీ. మొన్న మీరు చూసిన రైతు భరోసా 9 రోజులనే 9,000 కోట్లు. ఇది రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఎంత పెద్ద ఎత్తున చేయలేదు. ఇవాళ రైతన్నకు ఈ వరేస్తే ఊరని గతంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో వరి గణనీయంగా పండి భారతదేశంలో తెలంగాణ అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఇవాళ చరిత్ర సృష్టించినటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మరి అలాంటి రాష్ట్రంలో రైతన్నలు ఆర్థికంగా బలోపేతం కావాలి, రైతులకు పంట మార్పిడి ఉండాలి, రైతులకు ఏదైతే అనువైనటువంటి వ్యవసాయం ఉందో, ఏదైతే లాభసాటి వ్యవసాయం ఉందో
దానికి అన్ని రకాల సబ్సిడీలు ప్రోత్సాహకాలు రైతును బలోపేతం చేసి రైతుకు శిక్షణ కేంద్రాలు ఇచ్చి ఇలాంటి సమావేశాల ద్వారా రైతులకు మెరుగైనటువంటి వ్యవసాయం నేర్పించడంలో ధీటుగా ఇలా మన చైర్మన్ ఎంపిక చేయడం చాలా సంతోషం. రావాలని చెప్పి అన్న ఆహ్వానం మేరకు తప్పకుండా రావాల్సిన అవసరం మా రైతన్నలు అధికంగా ప్రోత్సహించి ఈ ఆలయ నియోజకంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ చేయడానికి దోహదపడే విధంగా మనం ముందుకు పోదాం. నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి ఒక విజన్ తోటి రైతును రాజు చేయాలని చెప్పి వరేస్తే చాలా మంది వరి మీద ఆధారపడి ఇంకా బతున్నారు. నూతనంగా వ్యవసాయం నేర్పించాలి, నూతన వంగడాలను ముందుకు తీసుకురావాలి. ఇలాంటి ఆయిల్ ఫీడ్ ద్వారా ఎకరాకు 1,00,000 పైన రాబడి వచ్చే పంటను అందరికీ అందుబాటులో తేవాలి, అందరినీ ఆ వైపు ప్రోత్సహించాలని ఒక చక్కటి మీటింగ్ల ద్వారా ఇవాళ మనందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గాని, మన వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గాని, ఆయిల్ ఫెడ్ చైర్మన్ అన్న జంగా రాఘవరెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతు పక్షపాతి, రైతును రాజు చేయడం కోసం ఎన్నో రకాల సబ్సిడీలతో పాటు రైతులు ప్రోత్సహించి గత ప్రభుత్వాలు చేయనటువంటి సబ్సిడీలు కానీ, గత ప్రభుత్వాలు చేయనటువంటి పనులను రైతులకు పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మీరందరూ కూడా ఆలోచన చేయాలి. నిజంగా మన ఉమ్మడి జిల్లాలో ఆలేరు ముందు రావాలంటే రైతన్నలందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలతో పాటు అవేర్నెస్ కూడా పెరగాలి. ఏదో నీళ్ళు వచ్చినాయో వ్యవసాయం చేసామా నాటేసామంటే మళ్ళా కోతలు నాడైపోతాం. కానీ దాని వెనుకున్న కష్టం నిజంగా వ్యవసాయ రంగంలో నేను అనుకున్న అన్న మాట్లాడేటప్పుడు అన్న వ్యవసాయ రంగంలో పిహెచ్డీ చేసినట్టుండు. రైతుకున్న కష్టాలు చెప్పిండు. వరేస్తే ఏ రకంగా నాట్ల విషయంలో గాని, ముదురు విషయంలో గాని, కోతల విషయంలో గాని ఏ రకంగా ఇలా లేబర్ ప్రాబ్లమ్స్ అన్ని పూసవచ్చాయని చెప్పిండు. అదే కాకుండా ఇలా ప్రకృతి కూడా సహకరించాలి. ఓసారి అధిక వర్షాలు పడతాయి, రాళ్ల వానలు పడతాయి, ఇలా మబ్బులకు రోగాలు కూడా వస్తాయి. మరి ఇవాళ మన ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ఆయిల్ ఫామ్ కు ఏదొచ్చినా తట్టుకునే చెట్టు ఆయిల్ ఫామ్ కాబట్టి రైతులు నష్టపోకుండా ఆయిల్ ఫామ్ దిక్కు మళ్లించడానికి ఇలాంటి అవేర్నెస్ మీటింగ్ల ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మన ప్రాంతంలో ఇంకా కూడా రైతుకు పెద్ద ఎత్తున లాభాలు రావడం కోసం ఏదైతే వ్యవసాయ కూలీలకు కూడా భారం లేకుండా మంచి నాణ్యమైనటువంటి ఈ చెట్లను కూడా మనకు సబ్సిడీలో 250 రూపాయలు ప్రభుత్వం భరించి మనకి 20 రూపాయలకే ఇవాళ మొక్కనిచ్చి దానికి 4 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు అంతర్ పంట వేసుకుంటే దానికి కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి మనకు అందుబాటులో మనకు ప్రభుత్వం చేపడుతుంది. అదే కాకుండా చాలా మంది మొన్నటిదాకా అన్నారు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కానీ మార్కెట్ లేదన్నారు. ఇప్పుడే పెద్దలు గౌరవ చైర్మన్ గారు జంగా రాఘవరెడ్డి గారు చెప్పారు. మన పక్క ప్రాంతం ఇక్కడ నేను నర్మేట అంటే మనకంతా 15-20 కిలోమీటర్లు అవుతుంది. మనకు అందుబాటులో అక్కడ కంపెనీ కూడా వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా మనం ఆయిల్ ఫామ్లను ప్రోత్సహించి తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆలేరు ఎక్కువ ఆయిల్ ఫామ్ సాగు చేసేటువంటి చరిత్రను తీసుకురావాల్సిందిగా, ఇంకా అవసరమైతే కాన్సెన్స్ వైజ్ గా పెద్దలు జంగారావురెడ్డి గారు సమయం తీసుకొని కాన్సెన్స్ వైజ్ మీటింగ్ ఒకటి పెట్టి పెద్ద ఎత్తున అవేర్నెస్ మీటింగ్ పెట్టి రైతులను లాభసాటిగా ఈ ఆయిల్ ఫామ్ దిక్కు మళ్లించడం కోసం పెద్దలు మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అన్నను రిక్వెస్ట్ చేస్తూ, ముఖ్యంగా ఈ డ్రిప్లికేషన్ లో కొంత జాప్యం అవుతుందంటారు. తప్పకుండా అన్న సహకారంతో, ఇక్కడ గౌరవ కలెక్టర్ సహకారంతో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రి దృష్టికి తీసుకుపోతా ఎక్కువ రైతులను ఈ ఆయిల్ ఫామ్ దిక్కు మళ్లించడానికి నా వంతు కృషి చేస్తా అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు జంగారావురెడ్డి గారు నిజంగా నాకంటే ముందు ఎమ్మెల్యే అయి ఉండే, కానీ ఇలా ఎమ్మెల్యే అయితే ఇంత సేవ రైతులకు చేయకపోతుండే. నిజంగా అన్న అంత అదృష్టమే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సేవ చేసే అదృష్టం అన్నకి దక్కింది. తప్పకుండా నెక్స్ట్ అన్న వ్యవసాయ శాఖ మంత్రి కూడా అవుతాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రైతుల కోసం తప్పించే నాయకుడు ఉంటే రైతులకు అన్ని విధాల లాభాలు జరుగుతాయి. నిజంగా గతంలో రైతు రాజన్నారు కానీ మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మన మంత్రి తుమ్మల నాగేశ్వర సహకారంతో అన్న జంగా రాఘవరెడ్డి అన్న నాయకత్వాన తప్పకుండా ఆయిల్ ఫామ్ ను పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో అభివృద్ధి చేద్దాం, రైతులను ప్రోత్సహిద్దాం, వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు లభిద్దామని చెప్పి ఈ అవకాశం ఇచ్చి, ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మా వ్యవసాయ అధికారులు గాని, అన్న చైర్మన్ గారు
మన మీద ప్రేమతోటి మా తమ్ముడు చిన్నోడు అక్కడ తమ్మిని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతంలో రైతులకు సేవ ఎక్కువ చేస్తుందని చెప్పి మన మీద నమ్మకంతో మనను ఇక్కడ ఈ ప్రాంత రైతుల మీద ఒక మంచి నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని పెట్టేసేందుకు ఈ వ్యవసాయ అధికారులకు ముఖ్యంగా మా పెద్దన్న ఆయిల్ ఫండ్ చైర్మన్ జంగా రావురెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్.